ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచాలని ప్రతిరోజు మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృపా సమాధానములు మీకు కావలి ఉండాలని, మీరందరూ ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలోకి రావాలని, మీరు మీ కుటుంబాలు దేవుని ప్రేమిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని చాలా పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం ద్వారా కావలసిన స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుని లేఖనాలు గొప్పవి. దేవుని లేఖనాలు మన జీవితాల్లో ఆదరణ కలిగించేవి. లేఖనముల వలన ఆదరణ ఉందని బైబిల్లో రాయబడింది. ఈరోజు ఒకవేళ ఒక సమస్యతో నీవు ఉన్నావేమో, ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నావేమో, ఉదయాన్నే లేస్తూనే ఏదో ఒక దుర్వార్త, ఒక చెడు వార్త విని ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని విశ్వాసంతో బహుశా నీవు కూర్చుని ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు తన వాగ్దానం ద్వారా. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 22వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని వాగ్దానం. బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేకమైన శ్రేష్టమైన వాగ్దానాలు ఇది కూడా ఒకటి. గమనించిన ప్రియులారా, 22వ కీర్తన దావీదు భక్తుడు రాసిన కీర్తన. దీన్ని మెస్సయానిక్ సామ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఈ కీర్తనలో రాయబడిన చాలా ప్రవచనాలు యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం. నా దేవా నా దేవా, నీ వేళ నన్ను విడనాడితివి అనే మాటతో ఈ కీర్తన ప్రారంభించబడింది. యేసు ప్రభు వారి సిలువలో పలికిన 4వ మాట కూడా అదే. ఆ విధానాన్ని పరిశీలన చేస్తే ఈ కీర్తనలో అలాంటి వచనాలు చాలా మనకు కనబడతాయి. గమనించిన ప్రియులారా, చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభుని ప్రవక్తగానే చూస్తున్నారు. పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. యేసు ప్రభు కూడా వారిలాంటి ఒక ప్రవక్తే. ఆయన తర్వాత ఇంకో ప్రవక్త వచ్చాడు. ఇంకా ఆయన అల్టిమేటు, ఆయన చెప్పినవే ఇంకా మనం నమ్మాలి, యేసు ప్రభు చెప్పినవి కూడా నమ్మడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడుతున్నారు. యేసు ప్రభుని ప్రవక్త స్థానానికి దించేసి ఆయన అవమానపరచాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే యేసు ప్రభు వారు ప్రవక్త కాదు. ఆయన ప్రవక్తగా ఆయన ఈ లోకానికి రాలేదు. ప్రవక్తలు ఎవరి గురించి అయితే మాట్లాడారో, ప్రవక్తలు ఎవరి రాక గురించి అయితే ప్రవచించారో, ఎన్నో ఏండ్లుగా ఎన్నో తరాలుగా ప్రవచించారో, ఆ ప్రవచనాలన్నీ కూడా తనలో నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కానీ ఆయన ప్రవక్త కాదు. యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆయన నిత్య జీవాన్ని మనందరికీ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోలేని వ్యక్తి బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోలేనట్టే. అయితే యేసు ప్రభు దైవత్వాన్ని మనం ఒప్పుకున్నప్పుడే ఆధ్యాత్మిక దీవెన మనం పొందుకుంటాం. ఈ చదవబడిన వచ్చిన భాగంలో, మా పితరులు నీ యందు విశ్వాసం ఉంచారు ప్రభువా, వారు నీకు మొర్రపెట్టినప్పుడు వారు విడుదల పొందారు అనే మాట అక్కడ రాశాడు. నీవు మొర్రపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళును దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన నీ మొరను వినే దేవుడు. అంత మాత్రమే కాకుండా నీ ఉన్న ప్రతికూలత నుండి నీకు విడుదల దయచేసే దేవుడు. ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. ఈరోజు విడుదల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఏదో రకమైన వ్యసనం నుండి నీకు విడుదల కావాలా? అక్రమమైన జీవితం నుండి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నావా? బ్లాక్మెయిలింగ్ చేయబడుతున్నావా? తెలియకుండా ఒక ఊబిలో దిగిపోయానండి దైవజనుడా, దాని నుంచి బయటికి రావాలని కోరుతున్నాను, ఎలా రావాలో తెలియట్లేదు, నా జీవితం అంతా కూడా పతనమైపోయిన స్థితిలో ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాంటి విడుదల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధిలో నీకు జవాబు ఉంది. ఆయన విడుదల చేయడానికి లోకానికి వచ్చారు. మన పాపముల నుండి, మన అపరాధముల నుండి, దోషముల నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుండి ప్రభు మనల్ని తప్పించి విడిపించి తన బిడ్డలుగా మార్చుకోవాలని, క్రొత్త నిబంధనకు వారసులుగా చేయాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఈరోజు నీకు విడుదల కావాలా? ప్రభు వైపు చూడు, ఆయన సన్నిధిలో మొరపెట్టు. అయ్యా, ఈ వ్యసనం నుండి నాకు విడుదల కావాలని, ఈ పరిస్థితి నుండి విడుదల పొందాలని, ఈ భయము నుండి, కలవరం నుంచి, ఆందోళన నుంచి ప్రభువా నాకు విడుదల కావాలని నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయగలిగితే దేవుని ప్రార్థన వింటున్నాడు. ప్రపంచ చరిత్రలో అనేక మందిని విడుదల చేసిన దేవుడు, బంధకాలను తెంచి కాడులు తొలగించి తన బిడ్డలుగా చేసుకుని వారిని బలంగా వాడుకుంటున్న దేవుడు నీ జీవితంలో ఎందుకు మేలు చేయలేడు?
నీ జీవితంలో ఎందుకు అద్భుతం చేయలేడు ఆయన? ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తారు. నీ యందు నమ్మిక ఉంచువారు సిగ్గుపడకపోయిరి. పాపము మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది, సిగ్గును తీసుకొచ్చింది. కానీ యేసు ప్రభువారు అవమానాన్ని దొర్లించి వేసి నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని తలెత్తుకుని జీవించగలిగే కృపను దేవుడు మనకిచ్చాడు. దావీదు భక్తుడు అదే అంటాడు, 3వ కీర్తన జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ప్రభువా నీవు నా తల ఎత్తువాడుగా ఉన్నావు అన్నాడు. నిజమే, దేవుడు మన తల ఎత్తువాడు. ఆయన ఒకప్పుడు మన తలలు దించబడ్డాయి, పాపం వల్ల అవమానాన్ని కూడగట్టుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినప్పుడు మన నిమిత్తం అవమానాన్ని ఆయన భరించి మనకు ఘనతనిచ్చాడు. ఆయన మనల్ని ప్రేమతో నింపారు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు యేసుక్రీస్తు ప్రభును విశ్వసించగలిగితే నీవు సిగ్గు నొందవు అని బైబిల్ సెలవిస్తాం. నీ మీద ఉన్న గిల్ట్, షేమ్ని ప్రభువు తొలగించి నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించగలడు ఆయన. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అవును ప్రభువా, నీవు మాకు విడుదలిచ్చే దేవుడు, విమోచన ఇచ్చే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు ప్రభువా, కష్ట పరిస్థితుల నుండి మాకు విడుదలిచ్చే దేవుడు, మోత గంపలు ఎత్తకుండా మాకు విడుదలిచ్చే దేవుడు. అంత మాత్రం కాకుండా నీ యందు నమ్మిక ఉంచుచున్నాం కనుక మేము సిగ్గునొందకపోదుము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రభు నీకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి తన మహిమతో నిన్ను వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరున్న చోటు కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూడండి. ప్రభు మీ జీవితంలో మేలు చేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయాదాక్షిణ్యపూర్ణుడ, మా మంచి దేవ, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా నీవే తాకమని, ముట్టమని కోరుతున్నాము. నీ యందు నమ్మిక ఉంచువారు సిగ్గునొందకపోదురని వాక్యంలో రాయబడింది ప్రభువా. అంత మాత్రమే కాదు, ఎవరైతే నీకు మొర్రపెడుతున్నారో వారికి విడుదలిచ్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మా పితరులు నీకు మొర్రపెట్టి విడుదల పొందారని కీర్తనాకారుడు చెప్పినట్టుగా, అవునయ్యా, నీ దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరిని విడిపించి వారిని బలపరిచి నీ మహిమ కొరకు వాడుకునే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఏ ఏ విషయాల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించండి. స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని లేవనెత్తి ఆశీర్వదించి అయా నీ మహిమ కొరకు వాడుకునవలసిందిగా నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో విడుదలివ్వండి. అయా, ఆరోగ్య సమస్యల చేత బాధపడుతూ ఇక మాకు నిరీక్షణ లేదేమో, మాకు మేలు జరగదేమో అని ఎంతమంది అయితే నిరుత్సాహంలో ఉన్నారో వారందరినీ మీరే బలపరిచి వారి జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించి నీ విశ్వాస్యతను వారి జీవితంలో కనుపరచుమని నీ సన్నిధిలో వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామం పేరిట ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.